హాయ్ అందరికీ హాయ్. వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ సైడ్ డిఫరెంట్ ఫ్లవర్స్ పెడతారు కదండి. సో అందులో ఇదొకటి కిడ్స్ కౌన్కి కూడా ఫ్రంట్ ఉంటుంది కదండి. సో ఆ టైప్లో చిన్న ఫ్లవర్ అండి. ఫస్ట్ వచ్చేసి రెండు మడతలు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేమ్ అటు 5 ఇటు 5 ఉండేలా చూసుకొని కట్ చేసేయండి. సేమ్ అలాగే ఇంకొకటి దానికన్నా కొంచెం చిన్నది తీసుకోండి. తీసుకున్న తర్వాత మిషన్తో చుట్టూ కుట్టేసేయండి. జస్ట్ ఒకవైపు వదిలేయండి. చుట్టూరా కుట్టేసి ఒకవైపు వదిలేయండి. రెండోది కూడా సేమ్ అలాగే చేసేయండి. కుట్టేసేసిన తర్వాత చిన్న ఘాట్లు పెట్టుకొని రివర్స్ చేసేయండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తాళ్ళు ఉంటాయి కదండి. సో ఎలా రివర్స్ చేస్తామో సేమ్ యాస్టిక్ అలాగే రివర్స్ చేసేసి మళ్ళీ దానిపైన కుట్టేసేయండి. సేమ్ రెండు అలాగే రెడీ చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదండి, మనం బ్లౌజ్కి కుర్చీలు పెట్టుకుంటాం కదండి. సో ఆ టైప్లో సెంటర్లో పట్టుకొని కుర్చీలాగా ఇలా పెట్టుకుంటూ వెళ్ళి మీకు వీలైతే మిషన్తో కుట్టండి, లేదంటే సూత్తో కుట్టండి. నేనైతే మిషన్తో వేసేసాను. సెకండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానేనండి. ఇది మిషన్తో కుట్టేయలేదండి, జస్ట్ సూత్తో అలా తిప్పి కుట్టి వేసానండి. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ సైడ్ తాడు పెట్టుకుంటాం కదండి. సో అలాగే సేమ్ అది ఎలా అయితే కుట్టుకుంటామో అలాగే కుట్టేసి రివర్స్ చేసేయండి. చూడండి చూపిస్తాను. సో అలా రివర్స్ చేసేసిన తర్వాత కిందకి ఏమైనా చిన్న ఫ్లవర్ టైప్ ఏమైనా కుట్టి పెట్టండి. నేనైతే ఇది కుట్టి చూపిస్తున్నాను. చిన్న క్లాత్ తీసుకొని బ్యాక్ సైడు మనం తాళ్ళు పెట్టుకుంటాం కదండి. సో అలాగే పెట్టి చూడండి నేను ఎలా చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టి కుట్టేసేయండి. కుట్టేసేస్తే కొంచెం డిఫరెంట్గా వస్తుందండి. చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా వస్తుందండి. నేను ఎలా అయితే కుట్టి చూపించానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా కుట్టండి. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చూపిస్తాను చూడండి. వీలైతే అలా ముడేసేయండి. లేదు అనుకుంటే మీకు నచ్చకపోతే ఇంకోటిలా చూపిస్తాను చూడండి. ఒక నిమిషం. ఒకటి పైకి ఒకటి కిందకి ఉండేలా చూసుకోండి. కింద ఫ్లవర్స్ అలా నేను చూపిస్తున్న విధంగా పట్టుకొని సూదితో కుట్టేసేయండి. సూదితో కొంచెం గట్టిగా కుట్టేసి బ్యాక్ సైడ్ ముడేసేయండి. అంతే, ఫ్లవర్ రెడీ. మీ దగ్గర ఏదైనా స్టోన్ ఏదైనా ఉంటే చిన్నదానికి అటాచ్ చేయండి, బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.